అయితే చాలామంది నిఖిల్‌కి కప్పొచ్చింది కదా! సింపతి గేమ్ ఆడాడు ఇప్పుడు దాకా. ఇంకా కప్పొచ్చాక కావ్యతో పనేముంది? తన దగ్గరికెందుకెళ్తాడు? ఇదంతా విన్ అవ్వటం కోసం తను చేసిన ప్లాన్ అని అంటున్నారు. అంటే ఇదివరకు వీడియోకి కూడా కామెంట్లు వచ్చినాయి. అవి కొన్ని నేను డిలీట్ చేశాను. దీనిపైన చాలా ఏమనుకుంటున్నారో పర్టిక్యులర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందామని వీడియో చేస్తున్నాను. నిఖిల్ నిజంగానే కప్పు కోసం సింపతి గేమ్ ఆడాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. నేనైతే అలా అనుకోవట్లే. జెన్యూన్‌గా ఆడాడు, సపోర్ట్ చేశారు. ఓన్లీ సింపతిగా ఆడుంటే మనందరికి అర్థమయ్యేది. కావాలని కొంతమంది ఇంక గెలిచాడు ఇంకెక్కడితో వదిలేకుండా దీన్ని డ్రాగ్ చేస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మరి నువ్వెందుకురా వీడియో పెడుతున్నావు అయిపోయింది కానీ. ఇలా మాట్లాడుతున్నప్పుడు తను చాలా బాగా డిజర్వ్ క్యాండిడేట్, విన్ అయ్యాక కూడా ఇంకా నెగిటివ్ చేస్తుంటే దానిపైన స్పందించాలి అని చెప్పి వీడియో అయితే తీశాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ ఒపీనియన్ కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. నిఖిల్ జెన్యూన్గా ఆడాడా, లేదంటే కప్పు కోసం సింపతి గేమ్ ఆడాడా? నాకైతే జెన్యూన్గా ఆడాడు అని అనిపించింది. సరే, మీ ఒపీనియన్ కూడా కామెంట్లో మెసేజ్ చేయండి, చూద్దాం. తను ఎంత బాగా ఆడి విన్ అయినా కూడా ఇంకా నెగిటివ్ అనేది అసలు ఈ సీజన్లో నేను పర్టికులర్గా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్టు ఏ సీజన్లో గెలిచిన తర్వాత ఆ టాపిక్ అక్కడితో అయిపోయేది. కానీ ఇక్కడ నిఖిల్ విషయం గెలిచిన తర్వాత కూడా తన్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదని నాకైతే అనిపించింది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.